ఒకప్పుడు ఆకాశంలో ఒక క్లౌడ్ ఉండేది. అది చాలా అందంగా చక్కగా ఉండేది. పైగా అది చాలా మంచిది కూడా. క్లౌడ్కి అందర్నీ సంతోషపెట్టడం అంటే చాలా ఇష్టం. ప్రపంచం ఎంత అందంగా ఉందో. అక్కడ కింద ఉన్న జనం చాలా మంచివారు, మనసున్నవారు. నాకు వాళ్ల కోసం ఏదైనా మంచి చెయ్యాలనుంది. కానీ నేనేం చేయగలను? నాకు తెలుసు. నేను కొంచెం కిందికి వెళ్లి చూస్తాను. అబ్బా, ఈరోజు చాలా వేడిగా ఉంది. త్వరగా వర్షం పడితే బాగుండు. నిజమే, అసలు వర్షాలే లేక నా పొలం అంతా ఎండిపోయింది. వర్షం పడితే బాగుండు. ఎక్కడ చూసినా నీటి కొరత కనిపిస్తుంది. తాగటానికి కూడా మంచినీళ్లు లేవు. నా దగ్గర కనీసం బట్టలు తుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. ఓహో, అయితే వాళ్లకున్న పెద్ద సమస్య అదేనా? నేను చాలా సులువుగా పరిష్కరించగలను. ఎంతైనా నేను ఒక క్లౌడ్ని కదా. అలా క్లౌడ్ వెంటనే దానికి వీలున్నన్ని నీటి చుక్కల్ని పోగు చేసి నీటిని కిందికి పంపించింది. ఆ నీరు వర్షంలా కిందికి పడింది. ఆ గ్రామంలో చాలా కాలం చాలా పెద్ద వర్షం పడింది. క్లౌడ్లో ఒక్క చుక్క నీరు కూడా లేనంత వరకు పడింది. ఆ నీరుతో నదులు, చెరువులు ఇంకా బావులు కూడా నిండిపోయాయి. జనం సంతోషంతో రోడ్ల మీద డాన్స్ చేశారు. నీరు మొత్తం అయిపోయేసరికి క్లౌడ్ ఆగిపోయింది. అది ఇంచుమించు చచ్చిపోయింది. అప్పుడు కూడా దాని ముఖంలో చిరునవ్వు ఉంది. నాలో ఇంకా కొంచెం కూడా శక్తి లేదు, కానీ నాకు సంతోషంగా ఉంది. నా వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు. నేను కిందకు వెళ్లి అందరూ ఏమనుకుంటున్నారో చూస్తాను. అనుకోకుండా హఠాత్తుగా వర్షం పడింది. ఇది అద్భుతం. మన సమస్యలన్నీ తీరిపోయాయి. ఈ రోజు రాత్రికి ఇంట్లో పండుగ చేసుకోవచ్చు. పండగకి నేను కూడా నా ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోగలను. మొత్తం అంతా చాలా బాగుంది. కానీ ఏంటది? ఆ వ్యక్తి ఎందుకు ఏడుస్తున్నాడు? ఇంకొంచెం దగ్గరికి వెళ్తాను. నేను నష్టపోయాను. మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఏమైంది తమ్ముడు? ఇంత సంతోషకరమైన రోజున నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? ఇది నాకు అస్సలు సంతోషకరమైన రోజే కాదు. నేను కుండలు తయారు చేస్తాను. నా కుండలు ఎనడానికి నేను వాటిని బయట పెట్టాను. ఇప్పుడు ఈ వర్షం వల్ల ఇవన్నీ నానిపోయాయి. నేను నష్టపోయాను. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే, అందరినీ సంతోషపెట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు. తాతయ్య, నేను క్లాస్ లీడర్ అయ్యాను. అది నిజంగా చాలా మంచి విషయం షైనీ. చూడు, ఆటం కూడా చాలా సంతోషంగా ఉంది. చూసావా శాషా, క్లాస్ లో నేనే బెస్ట్ స్టూడెంట్ ని. టీచర్ నన్నే సెలెక్ట్ చేశారు. నేనే బెస్ట్. సరే, నువ్వు నీ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తావు షైనీ? ఓ, అది చాలా ఈజీ. ఎవరైనా నేను చెప్పింది వినకపోతే వాళ్ళని పనిష్ చేస్తాను. అందరూ నన్ను చూసి భయపడతారు. అలా అయితే వాళ్ళు నిన్ను ఇష్టపడరు, అలాగే నీతో స్నేహం కూడా చెయ్యరు. ఎవరు కావాలి? నేను క్లాస్ లో లీడర్ని. నేను అసలు ఎవ్వరికీ భయపడను. కాదు, అది కరెక్ట్ కాదు. వెళ్ళండి, కాళ్ళు చేతులు కడుక్కొని రండి. నేను మీకు ఒక చక్కటి కథ చెబుతాను. స్టోరీ టైం. చాలా కాలం క్రితం నార్త్ విండ్ ఈ రోజున్నంత ప్రశాంతంగా అప్పట్లో ఉండేది కాదు. దానికి చాలా గర్వం, తలపొగరు కూడా. అందరినీ ఇబ్బంది పెట్టడం చాలా ఇష్టం దానికి. చెట్లు పడిపోయేలా చేసేది, ఇళ్ళు కూలిపోయేలా చేసేది, నదులు చెరువులని గడ్డ కట్టేలా చేసేది. నన్ను ఎవ్వరూ ఓడించలేరు. నేనే చాలా బలమైన దాన్ని. ఏయ్, వెళ్ళిపో. నిన్నే సాన్, నీకేమైనా ప్రాబ్లమా? అంటే నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు కదా, నువ్వే బలమైన దానివని? అలా కాదని అనుకుంటున్నావా? లేదు, ఎవ్వరూ బలమైన వాళ్లమని చెప్పుకోవడానికి కుదరదు. నాకంటే నువ్వే బలవంతుడివని అనుకుంటున్నావా సాన్? కొన్ని విషయాల్లో నాకు ఎక్కువయ్యుండొచ్చు. చూడు, నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఎవరి బలం వాళ్లకుంటుంది. అలాగే వీక్నెస్లు ఉంటాయి. అలా అయితే నాకంటే నీకే బలం ఎక్కువని నువ్వు ఏ విధంగానైనా నిరూపించగలవా? సరే, ఆ వ్యక్తిని చూస్తున్నావా? భూమి మీద నడుస్తూ ఉన్నాడు కదా, అతను ఒక పెద్ద కోట్ వేసుకున్నాడు. ఓ, ఇంతేనా? ఆ నడుస్తున్న వ్యక్తి తన కోట్ తీసేలా నేను చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు. అవును, మరి మనం మొదలు పెడదామా? అలాగే. నేను ముందు వెళ్ళనా? అప్పుడు నీకు ప్రయత్నించాల్సిన అవసరం కూడా రాదు. తప్పకుండా.
అలా నార్త్ విండ్ తనకి వీలున్నంత గట్టిగా గాలిని సృష్టించింది. ఒకటే అనుకుంది, ఆ వ్యక్తి చికాకుతో కోట్ తీసేస్తాడని. కాని అలా జరగలేదు. నార్త్ విండ్ పెద్ద పెద్ద గాలులు సృష్టించింది. ఆ వ్యక్తికి చలి వెయ్యటం మొదలైంది. అతను కోట్ని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. చివరికి నార్త్ విండ్ దారుణంగా అలసిపోయి తన వల్ల కాదని ఒప్పుకుంది. ఈ వ్యక్తి కొంచెం వేరేలా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళు. ఇక ఇప్పుడు సూర్యుడి వంతు. సూర్యుడు తన వేడిని పెంచడం మొదలుపెట్టాడు. ఆ వేడి మనిషికి చెమటలు పట్టేలా చేసింది. చివరికి ఆ వ్యక్తి తన కోట్ని తీసేశాడు. మరి ఇప్పుడు నువ్వు ఏమంటావు నార్త్ విండ్? నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను సన్. కాబట్టి ఆ నార్త్ విండ్కి అర్థమయ్యింది, తను అన్ని విషయాల్లో బెస్ట్ కాదని. మనం చాలా విషయాల్లో మంచిగానే ఉండొచ్చు, కానీ మనకంటే గొప్పవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇక మీరిద్దరూ రండి, నేను మీకోసం కేక్ తీసుకొచ్చాను. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.